అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 5 మ్యాచ్లు ఇక్కడ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో భారత్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లాడిన ఆటగాళ్లు పాల్గొంటారు. బీసీసీఐ చరిత్రలో మొదటిసారి మెట్రోపాలిటన్ సిటీస్ లో కాకుండా జిల్లా కేంద్రంలో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. బీసీసీఐ చరిత్రలోనే మెట్రోపాలిటన్ సిటీస్ లో కాకుండా ఒక జిల్లా కేంద్రంలో ఇప్పుడు దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనంతపురం ఆర్డీటీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ కు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని మనతో మాట్లాడడానికి మాజీ ఐపీఎల్ ప్లేయర్ అలాగే ఈ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షాబుద్దీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. షాబుద్దీన్ గారు చెప్పండి, ఇప్పుడు అనంతపురంలో మొట్టమొదటిసారిగా ఈ దులీప్ ట్రోఫీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? దిలీప్ ట్రోఫీ ఈజ్ లైక్ ఏ ప్రివిలేజ్ టోర్నమెంట్. ఇట్స్ లైక్ ఏ హానర్ అండ్ ప్రివిలేజ్. అనంతపూర్లో ఆ టోర్నమెంట్ జరుగుతుంది. సో నార్మల్ గా దిలీప్ ట్రోఫీ మనకి లైక్ ఆల్మోస్ట్ ఇండియా సెలెక్షన్స్ ఫైనల్స్ లైక్ ఇండియా సెలెక్షన్స్. మన అనంతపూర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మ్యాచెస్ వచ్చాయి. దాంట్లో ఒక మ్యాచ్ ఆల్ సెలబ్రిటీస్ అందరూ ఆడుతున్నారు. ఇండియా మెయిన్ క్రీమ్ అందరూ ఆడుతున్నారు. ఇక్కడ ఒక మ్యాచ్ బెంగళూరులో షిఫ్ట్ చేశారు బికాస్ ఆఫ్ దాని తర్వాత బంగ్లాదేశ్ టీమ్ సెలెక్షన్స్ కూడా ఉంది. మిగతా మ్యాచ్ 5 మ్యాచెస్ ఇక్కడ జరుగుతాయి. సో బీసీసీఐ, ఏసీఏ అండ్ ఏడీసీఏ అండ్ ఏఎస్ఏ వీళ్ళు ఆల్ టుగెదర్ గా మనకి ఇక్కడ జరుగుతుంది. ఈవెన్ ఆంధ్రాలో ఫస్ట్ టైం ఇట్లా ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది. అది పూర్తి అన్ని మ్యాచ్లు మోర్ దాన్ 6 గేమ్స్ ఒకటే చోట జరిగేది. ఇట్స్ లైక్ ఏ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు అనంతపురంలో ఈ అంటే జిల్లా కేంద్రంలో బీసీసీఐ చరిత్రలోనే ఎక్కువగా మామూలు మెట్రోపాలిటన్ సిటీస్ లో నిర్వహిస్తూ ఉంటారు. ఇది మొట్టమొదటిసారా ఇక్కడ జిల్లా కేంద్రం నిర్వహించడం? తర్వాత ఏపీలో ఎప్పుడైనా నిర్వహించారు? ఇది ఫస్ట్ టైమే మన అనంతపూర్లో దిలీప్ ట్రోఫీ. దాని ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగింది. 15 మ్యాచెస్ జరిగాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్. కానీ దిలీప్ ట్రోఫీ దానికన్నా ఇంకా పెద్ద ఎత్తు టోర్నమెంట్. సో మన దగ్గర యాక్చువల్గా వెదర్ కండిషన్స్, ఫెసిలిటీస్ సేమ్ థింగ్. దే ఆర్ విజిట్ హియర్. బీసీసీ అఫీషియల్స్ అంతా విజిట్ చేశారు. వాళ్ళకి కావాల్సింది సౌకర్యాలన్నీ చూశారు. చూసిన తర్వాత దే రియలీ ఫీల్స్ గుడ్. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఇక్కడ పెట్టారు. అలాగే మనతో ఇప్పుడు అనంతపూర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ పగడాల మల్లికార్జున గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. అన్న చెప్పండి, ఇప్పుడు మన అనంతపురంలో ఇంత ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరగడం పట్ల ఏమనుకుంటున్నారు? ఇది నిజంగా అనంతపురంలో ఉన్నటువంటి క్రికెట్ లవర్స్ కానీ భవిష్యత్తులో ఎదిగేటువంటి అప్కమింగ్ యంగ్స్టర్స్ క్రికెటర్స్ కానీ ఒక సువర్ణావకాశం కింద మనం భావిస్తున్నాం. నిజంగా ఇటువంటి టోర్నమెంట్ ఇక్కడ రావాలంటే ఈ మౌలిక సదుపాయాలన్నీ బాగా ఉన్నప్పుడే ఇక్కడ రావడానికి వీలవుతుంది. మరి మంచు ఫెరర్ గారు ఆర్డీటీ ద్వారా వారు చేకూర్చినటువంటి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నందువల్లే ఈరోజు ఈ మ్యాచ్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. మాకు తెలిసి మా బాల్యంలో 1962లో అప్పుడు సల్దానా అనేటువంటి ఒక ఎస్పీ గారు ఇక్కడ స్టేడియం, సంజీవ్ రెడ్డి స్టేడియం లేని రోజుల్లో ఈ మ్యాచ్ని అక్కడ అరేంజ్ చేసినట్లుగా మేము విన్నాం. మరి దాని తర్వాత 64లో ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ జరిగింది. దాని తర్వాత 86లో అనంతపూర్లో ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ అనే ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగడం జరిగింది. దాని తర్వాత 2006లో మరి తిరిగి ఆర్డీటీ స్టేడియం కట్టిన తర్వాత మరి ఇక్కడ జరగడం అంటే దాదాపుగా 62 నుంచి 2006 దాకా ఒక 40 సంవత్సరాల్లో 2-3 మ్యాచ్లు జరిగితే ఈ స్టేడియం కట్టిన తర్వాత 2006 నుంచి ఇప్పటి వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు జరగడం జరిగింది, రంజీ ట్రోఫీ మ్యాచ్లు. ఈ దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ జరుగుతుంది కదా, అంటే దీని ప్రత్యేకత ఏమంటారు? దీని ప్రత్యేకత రంజీ ట్రోఫీ మ్యాచ్లు జరిగినప్పుడు ఒక రాష్ట్ర అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి టీము ఇంకో రాష్ట్ర జట్టుతో ఆడతాయి. అట్లా జరిగినప్పుడు ఆ 2 జట్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్లేయర్స్ 1-2 ఉంటారు. కానీ ఇక్కడ ఈ దిలీప్ ట్రోఫీ ఇంత ముందు రోజుల్లో దిలీప్ ట్రోఫీ ఒకరోజు జరిగేది. ఇరానీ ట్రోఫీ కానీ దిలీప్ ట్రోఫీ కానీ ఒక్కొక్క రోజు జరిగేది. అంటే రంజీ ట్రోఫీ విన్నర్స్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫార్మేట్లో దాదాపు 20 రోజులు దాదాపు 5 మ్యాచ్లు జరుగుతున్నాయి. అంటే దీనివల్ల మొత్తం ఇండియన్ క్రికెటర్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి 20 రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ ఆడడం జరుగుతుంది. అంటే ఈ ఎవరైతే అప్కమింగ్ క్రికెటర్స్ ఉంటారో
వాళ్ళు ఈ క్రికెట్ని దగ్గర నుంచి చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో అనంతపూర్ నుంచి రాష్ట్ర స్థాయి కాకుండా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి భావి భారత క్రికెట్ పౌరులను తయారు చేసుకోవడానికి ఇటువంటి మ్యాచెస్ అనంతపురానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం. అనంతపురంలో ఇంతటి అంతర్జాతీయ స్థాయిలో ఈ మ్యాచ్ జరగడం, అలాగే ఇక్కడ దులీప్ ట్రోఫీలో ఆడి BCCI లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లను ఇక్కడ ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.